ఓం నమ శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. యూట్యూబ్ ఛానల్ ప్రియులకు మరియు విశేషులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీ శ్రీనివాస్ దేవాని మరో శ్లోకంతో, భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తున్నాను. తం తథా హృదయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విశదం తమీదం వాక్యం ఉవాచ మధుసూదన. తం తదా కృపాయా విష్టం అశ్రుపూర్ణకులేక్షణం విశదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. దీనికి తాత్పర్యం ఏమి అంటే, తదా ఆ విధముగా, కృపయా కరుణతో, అవిష్టం నిండినవాడు, ఆ విధముగా కరుణతో నిండినవాడును, అశ్రుపూర్ణములై లేక్షణం వాక్యపాటుతో కూడిన నేత్రములు గులవాడును, విషదంతం శోకించుచున్నవాడనుగు. అశ్రుపూర్ణులై వాక్యముల పాటుతో కూడిన నేత్రములకు వాడును, శోకించుచున్నవాడను అగు. తం ఆ అర్జునుని గురించి మధుసూదన శ్రీకృష్ణుడు ఇదం వాక్యం, ఈ వాక్యమును ఉవాచ పలికెను. ఆ అర్జునుని గురించి శ్రీకృష్ణుడు ఈ వాక్యమును పలికెను. సంజయుడు పలికెను ఈ విధముగా: కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వాక్యముల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అనెను: తం అను పదము ఎవరిని తెలుపును? దానితో పాటు తథా కృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషదంతం అను 3 విశేషణములను ప్రయోగించలోని అంతర్యమేమి? మొదటి అధ్యాయమునందున అర్జునుడు శోకముగ్నుడై రథముపై చతికిలబడిన విషయము విరక్షింపబడెను. ఇచ్చట తం అను పదము ఆ అర్జునునే సూచించును. దానితో పాటు ఉపర్యుక్త విశేషణములను ప్రయోగించుట ద్వారా అతని స్థితిని వర్ణించుట జరిగినది. అర్జునుడు బంధుమిత్రుల ఎడల గల వ్యామోహ కారణములను, హృదయ దౌర్భాగ్యములను గురించేను. అతని నేత్రముల యందు అశ్రులు నిండి అవి వ్యాకులములాయను. బంధుమిత్రుల నాశనములను శంకించుచు వారిని చంపుట మహాపాపమని భావించి అర్జునుడు భయక్షోకులకు లోనయ్యను. అర్జునుని ఈ స్థితి అంతయు మొదటి అధ్యాయమున విస్తృతముగా వర్ణింపబడినది. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రశ్న: ఇట మధుసూదన అను నామమున వాక్యం అను పదముతో పాటు ఇదం అను విశేషమును ప్రయోగించుటలోని వైశిష్ట్యమేమి? భగవానుని మధుసూదన నామమును, ఇదం వాక్యం అను పదములను ప్రయోగించి సంజయుడు ధృతరాష్ట్రుని హెచ్చరించెను. దేవతలను కష్టపెట్టుచున్న మధు అను రాక్షసుని శ్రీకృష్ణ భగవానుడు పూర్వము సంహరించెండెను. కావున ఆయనకు మధుసూదనుడు అను పేరు కలిగెను. ఆ భగవానుడే ఇప్పుడు యుద్ధవీసుడై అర్జునుని ఈ వచనముల ద్వారా యుద్ధమునకు ప్రోత్సహించుచున్నాడు. ఇట్టి స్థితిలో ధృతరాష్ట్రుని పుత్రులకి జయము సంభవము ఏలనన వారును దుర్మార్గులను తుదామట్టించుట భగవంతుని పని కనుక ఇప్పుడైనా నీ పుత్రులకు నచ్చజెప్పి సంధిగా వింపుము, వారి సంహారము నిల్పుము అని సంజయుడు ధృతరాష్ట్రుని హెచ్చరించుచున్నాడు. ఈ విధముగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్లోకం ద్వారా ఆ ధృతరాష్ట్ర కుమారులైన వారికి, ధృతరాష్ట్రునికి హెచ్చరించుట జరిగినది. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, కుతస్త్వా కష్మలామిదం విషమే సముపాస్థితం
అనరాజుష్టమస్వార్గ్యం అకీర్తకరమార్జున అకీర్తకరమార్జున. ఓ అర్జున, తగని సమయమున ఇట్టి మోహము నీకు ఎట్లు దాపురించినది? ఏలనన ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడనదియు కాదు, స్వర్గమును ఇచ్చినదియు కాదు, కీర్తిని కలిగించినది కాదు. శ్రీ భగవానుడు ఇట్లని, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినదియు కాదు, కీర్తిని కలిగించినది కాదు అని ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించుట. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి సర్వం నీవే. ఓం నమో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.